ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం, అవినీతి ఉండని రాజ్యము. ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యము, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసు సర్వాధిపతి అయిన నిత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసు సర్వాధిపతి అయిన నిత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యము, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి పాట పాడిన ప్రతి ఒక్కరి ఆరాధన కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి స్థుతి కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆశతో పాడారు. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యమును గూర్చి తృష్ణగొనుచు, ఆయన రాజ్యం గురించి ఆశపడుతూ, ఆయన రాజ్యం గురించి ఎదురు చూస్తూ పాడిన ప్రతి ఒక్కరి గీతమును ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి, సమయాన్ని ఎవరు వృధాపరచకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం దేవుణ్ణి. అందమైన రాజ్యాన్ని, నిత్యమైనటువంటి రాజ్యాన్ని, సంతోషములు సుఖములు కలిగినటువంటి ఆయన రాజ్యాన్ని, ఏ అర్హత లేని మనకై దేవుడు నిర్మించిన గొప్ప దేవుణ్ణి మనం స్తుతిద్దాము. మనకెలాంటి అర్హత లేదండి. మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి మనము దేవునికి ఎన్నో సార్లు అవిధేయతగా నడుచుకున్నామండి. మనకి ఎలాంటి అర్హత లేదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వాలని ఆశపడ్డ దేవుడు, ఆయన రాజ్యములో మనల్ని ఉంచాలని ఆశపడ్డ దేవుడు. ఆయన ప్రేమకై స్తుతి చెల్లిందాము, ఆయన గొప్ప మనసుకై ఆయన ఆరాధిందాము. ఈ రోజే కాదండి, ఈ ఆరాధన చేస్తున్న ఈ కొద్ది సమయం కాదు, దినము మొదలుకొని దినము అంతము వరకు కూడా ఆరాధనతో ఆయనని ఎదుర్కొందాము. ఆరాధనతోనే మన జీవితాన్ని వెళ్ళబుచ్చుదాము. మన క్రియ ఆయనకు ఆరాధన కావాలి.